నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే మామిడికాయ అల్లం నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మామిడికాయ పచ్చడి మనకి ముందు రోజు ఎలా ఉందో చివరి రోజు వరకు కూడా సేమ్ అలానే ఉంటుందండి. ముక్క మెత్తబడకుండా టేస్ట్లో కూడా ఏం చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పచ్చడి తయారీకి ముందుగా 10 మీడియం సైజ్ మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేయించుకున్నామండి. దీని లోపల ఉన్న జీడి తెల్లని పొర లాంటిది ఉంటుందండి, తీసేయాలి. ముక్కలన్నింటినీ శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. 10 మీడియం సైజ్ మామిడికాయలకి మనము ఈ 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఉప్పును తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, గ్లాస్ సైజ్ కూడా. సేమ్ గ్లాస్తోని ఉప్పు కారం సమానంగా తీసుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గించినా కూడా మనము 3 డేస్ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఈ కారం ఉప్పును ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ అల్లం పేస్ట్ను వేసుకోవాలి. ఎక్కడ మనకి తడి అనేది తగలకుండా చూసుకోవాలండి పచ్చడి పెట్టుకునేటప్పుడు, లేకపోతే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండదు. అలాగే ఇందులో 1/2 కేజీ వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసే ముందు మంచిగా తుడుచుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవపొడిని వేసుకుందామండి. ఆవాలను కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు, చిన్న గ్లాసు వేసుకుంటే సరిపోతుందండి ఆవపొడి. చూడండి, గ్లాస్ సైజు. ఈ గ్లాసు ఆవపొడి సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. దీనికోసం ఒక ప్యాన్లో 400 గ్రాముల పల్లి నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవాలండి, సన్ఫ్లవర్ నూనెను వేసుకోవద్దు. పోపులో వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరప గింజలు, ముక్కలుగా చేసుకున్న ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, ఒక 10 లవంగాలను ముక్కలుగా చేసుకోవాలి. అలాగే 7-8 ఇలాచీ గింజలను వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరపగింజలు వేసుకోవాలి. ఈ పోపులో మిరపగింజలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, కంపల్సరీ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే ఇందులో లవంగాలు ఇలాచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, కంపల్సరీగా వేసుకోండి.
ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఆయిల్ వేడిగా ఉంటుంది కదా. మనం ఒకేసారి వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇలా పొంగినట్టుగా వస్తుంది. వేసుకొని కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును మొత్తం చల్లారనివ్వాలి. పోపు మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దానిలోకి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలను వేసుకొని ఈ ముక్కలకు ఉప్పు కారం అదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది తెల్లవారేసరికి కొద్దిగా ఊరుతుందండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. మళ్ళీ 3 days వరకు మంచిగా ఊరుతుందండి. అంటే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చి తినడానికి మనకి 3 days నుండి మనం తినొచ్చు. ఒక జాడీలోకి తీసుకొని పెట్టుకోవాలండి, తడి తగలకుండా చూసుకోవాలి. 1 year పాటు నిల్వ ఉంటుందండి. ముక్క కూడా అసలు మెత్తబడదు. మనం ఫస్ట్ రోజు ఎలా ఉందో లాస్ట్ వరకు కూడా అలానే ఉంటుంది. చూడండి, తెల్లవారి ఈ విధంగా ఊరింది. చూడండి, ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా. 3 days వరకు ఇంకా మంచిగా ఊరుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.